షర్మిలకి కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. అదే నేపథ్యంలో మొన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా బ్రదర్ అనిల్ కుమారును ఈమె ఇద్దరు కూడా వెళ్ళి రాహుల్ గాంధీని కూడా కలిశారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు షర్మిలకి రాజ్యసభ ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు డౌట్ అనే ప్రచారం జరుగుతుంది. కారణం ఏంటి అంటే నిజంగా ఇక్కడ చాలా మంది కర్ణాటకలో వచ్చేవి 4 రాజ్యసభ స్థానాలు, చాలా భారీ స్థాయిలో ఆశావాహులు ఉన్నారు అనేది ఇక్కడ రాజకీయ పరమైన అనివార్యతలు మధ్యన ఇప్పుడు పొరుగు రాష్ట్రానికి సంబంధించిన షర్మిలకు రాజ్యసభ సీట్ ఇస్తే కర్ణాటకలో రచ్చ జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే తమకే సీట్లు లేకపోతే తామే నిరాశపడితే వేరే రాష్ట్రానికి చెందిన వారికి ఇక్కడ అది కూడా ఈ ఒక టైట్ పొజిషన్లో ఎలా ఇస్తారు అనేది కాంగ్రెస్ నేతలు ఇక్కడ చర్చించుకుంటారట. దాంతోపాటు మరోసారి కాంగ్రెస్ కర్ణాటకలో గెలవడం ముఖ్యం కాబట్టి సీనియర్లు అసంతృప్తి చెందకూడదు అనేది కూడా రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నారట. దాంతో షర్మిలకు సీట్ ఇస్తారు అనే ప్రచారం జరుగుతుంది. హైకమాండ్ కూడా పిలిచి మాట్లాడింది అనేది. అంతేకాదు డీకే శివకుమార్ తన కొత్తగా సీఎం అయిన తర్వాత ఈ తలనొప్పులు ఎందుకు అని చెప్పి అనుకుంటున్నారట. సో ఇటువంటి నేపథ్యంలో రాజ్యసభ సీట్ ఇస్తారా లేదా, మొన్నటి వరకు గ్యారంటీ రాజ్యసభ సీట్ వచ్చేస్తే కర్ణాటక నుంచి అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు డౌటే అంటున్నారు. ఈ అడ్డంకులన్నీ దాటి నిజంగా షర్మిల గనక రాజ్యసభ సాధిస్తే మాత్రం ఆమె గ్రేట్ అని చెప్పాలి. అంతేకాదు కాంగ్రెస్ హైకమాండ్ దీవెనలు కూడా ఆమెకు నిండుగా ఉన్నాయి, ఆమెకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆమె ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని ఢీకట్టగలుగుతాం అనే ఒక బలమైన నమ్మకం కూడా కలిగిందని అనుకోవచ్చు. ఒకవేళ ఈ టఫ్ పొజిషన్ ఇస్తే, లేదు అంటే అన్న మీద ఏదో సాధించాలనుకుని అన్న వదిలేసిన కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని తను పెట్టిన పార్టీని అందులో విలీనం చేసి ఆ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఇప్పుడు కొనసాగుతున్న షర్మిలకు అన్న ఉసురు తగిలింది అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు వైసీపీలో. ఎందుకంటే అన్నను కాదని ఏదో చేద్దామని సాధించి అన్నను నడి రోడ్డుకి ఈడుస్తున్న షర్మిలకు రాజ్యసభ దక్కపోవడమే బెటర్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పార్టీలోనే ఉన్నారు, ఆ సొంత పార్టీలో కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గం అర్హత లేదు షర్మిలకి రాజ్యసభ ఇవ్వద్దు అని చెప్తున్నారు, ఇవ్వద్దు అని కోరుకుంటున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు వార్తలు. అంటే ఆ గ్రూపులో ఆ సొంత పార్టీలో కాంగ్రెస్ పార్టీలోనే నచ్చట్లేదు షర్మిలకి ఇవ్వడం. వైసీపీ నేతలు కోరుకోవడం తప్పే ఉంది. ఏది ఏమైనా రాజ్యసభ వస్తుందా లేదా సీట్ అనేది షర్మిలకి డౌటే.